నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం కర్లగుంట గ్రామంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తాడపనేని అక్కయ్యకి చెందిన దాదాపు 3 ఎకరాల సుబాబు తోటను తెలుగుదేశం పార్టీకి చెందిన సాంబశివరావు అనే వ్యక్తి తగలబెట్టడంపై వైఎస్ఆర్సీపీ తీవ్రంగా స్పందించింది. విషయం తెలుసుకున్న నరసరావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రొంపిచర్ల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కర్లగుంట గ్రామంలో పర్యటించారు. తగలబడిన పంట పొలాన్ని స్వయంగా సందర్శించి పంట నష్టపోయిన తాడపనేని అక్కయ్యని పరామర్శించి పార్టీ తరఫున పూర్తి సంఘీభావం ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధ్యుడైన వ్యక్తిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని నష్టపోయిన పంట విలువను అక్కయ్య గారికి చెల్లించాలని ఎస్ఐని డిమాండ్ చేశారు. ఈరోజు మనం రొంపిచర్ల మండలం నరసరావుపేట నియోజకవర్గంలో రొంపిచర్ల మండలంలో ఉన్న కర్లకుంట గ్రామంలో తాడపనేని అక్కయ్య గారు రైతు ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు ఈ గ్రామంలో. ఆయన మీద కక్షతో దాదాపు 3 ఎకరాలు ఉన్న ఈ సుబాబుల తోటని ఆల్రెడీ ఇది 5 ఎకరాలు 3 సంవత్సరాలు నిండి కాపుకొచ్చి ఈ కాపునంతా కూడా ఎకరం 85,000 రూపాయలకి అమ్ముకోవడం కూడా జరిగింది వేరే అతనికి. అంటే ఈ సుబాబులు కొట్టి అమ్ముకునే మీడియేటర్ కూడా వ్యాపారికి కూడా అమ్ముకునే కార్యక్రమం కూడా జరిగింది. బయానా కూడా ఇవ్వటం జరిగింది. అంటే దాదాపు 2,55,000 రూపాయలు ఉన్న ఈ పంటని, విలువ గల ఈ పంటని కేవలం కక్షపు సాధింపు చర్యలో భాగంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సాంబశివరావు అనే వ్యక్తి ఈ యొక్క తోటకి నిప్పు పెట్టే కార్యక్రమం జరిగింది. గత సంవత్సరం కూడా ఇదే వ్యక్తి తాడపనేని అక్కయ్య గారికి సంబంధించిన ఇదే పొలంలో ముందు వైపు ఉన్న ఎకరానికి నిప్పు పెట్టే కార్యక్రమం చేశాడు. అంటే ఇది కేవలం ఒక ఆనవాయితీ, ఒక వాళ్ళు చేసే ఈ ఘోరమైన చర్యకి మళ్ళీ ఒక సంవత్సరం ఒక పంట, ఇప్పుడు ఒక పంట. అసలే ఈ సంవత్సరం వర్షాలు లేవు, పంటలు లేవు, రైతులు ఇబ్బంది పడుతున్న ఈ నేపథ్యంలో ఈరోజు దాదాపు 2,55,000 రూపాయలు పంట నష్టం చేస్తే, నష్టం జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. ఎస్ఐ గారు ఇదిగో పిలుస్తాను అదిగో పిలుస్తానని వాయిదాలు వేస్తా ఉన్నాడు. ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇతను కేవలం అక్కయ్య గారు, తాడపనేని అక్కయ్య గారు ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాయకత్వం వహించి ఈ గ్రామంలో ఓటింగ్ జరిపించాడు. ఆయన మీద గతంలో కూడా పర్సనల్ వ్యక్తిగతంగా కూడా దాడి చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ పంటను కూడా ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అంటే ఎక్కడికి వెళ్తున్నాయి వీళ్ళ అరాచకాలు? ఎంత దూరం వెళ్తున్నాయి? ఏదైనా తగాదా ఉంటే మాట్లాడుకోవాలి, లేకపోతే కేసులు పెట్టుకోవాలి, లేదా వాళ్ళు చూసుకోవాలి. కానీ పొలంలో ఉన్న పంట, రైతు పండించే పంట మీద ఈరోజు ఈ విధంగా దారుణంగా నిప్పు పెట్టే కార్యక్రమం చేయటం అనేది చాలా దారుణమైన అంశం. దీన్ని తీవ్రంగా ఖండించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నా, ఎస్ఐ గారికి కూడా మేము ఒకటే చెప్పాం క్లియర్గా, ఆయనకి ఏదైనా నష్టపరిహారం చెల్లించే కార్యక్రమం ఉంటే చెల్లించండి, లేదంటే ఖచ్చితంగా ఒకటే చెప్పాం, రేపు ప్రభుత్వం మారిన తర్వాత దీనికి పర్యావసనం ఖచ్చితంగా ఉంటుంది. ఏ విధంగా దీన్ని కలెక్ట్ చేసుకోవాలో ఆ విధంగా కూడా మేము తిరిగి జవాబు చెప్పే కార్యక్రమం, తిరిగి ఈయన కాంపెన్సేషన్ ఇప్పించే కార్యక్రమం కూడా జరిగిద్ది అని కూడా ఈరోజు మీడియా ముఖంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే పంటలో నష్టం చేసుకునే కార్యక్రమం, ఇలాంటి కల్చరు ఎక్కడ చాలా తక్కువగా చూస్తాం. ఇలాంటి మొన్న తురిమేళ్ళలో గడ్డివాం తగలబెట్టారు. ఇదే నేపథ్యంలో అక్కడ ఎస్సీలకు సంబంధించిన గడ్డివాం దాదాపు 10 ఎకరాలు గడ్డివాం తగలబెట్టే కార్యక్రమం చేసి ఈరోజు పంటని అమ్ముకునే పంట పండి ఈరోజు పూర్తిగా కాపుకు వచ్చే పంటని ఈరోజు అమ్ముకునే స్థాయిలో ఉంటే ఈ పంటను తగలబెట్టే కార్యక్రమం చేయటం చాలా దారుణంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మండలంలో మేమందరం కూడా వచ్చి ఈరోజు ఆయనకి మా యొక్క సంఘీభావం వ్యక్తం చేసి అక్కయ్య గారికి అండగా ఉంటే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క పంటకి నష్టపరిహారం ఏదైతే ఉందో అది చెల్లించాలని చెప్పి ఈరోజు పోలీసు వారిని కూడా, ఎస్ఐ గారితో కూడా మాట్లాడాం. ఆయన కూడా ఈరోజు మాట్లాడి ఏదో ఒకటి ఫైనలైజ్ చేస్తున్నాడు. వెయిట్ చేస్తాం. ఈ లేని పక్షంలో
ఖచ్చితంగా దీన్ని పై దృష్టికి కూడా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈరోజు గుర్తు చేస్తాం.